హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్ టైలర్ ఛానల్. నేను ఈరోజైతే టైలరింగ్ చేస్తాను కదండి. ఆ పీసులు అయితే మిగిలిండే పీసులు అయితే ఒక్కటి కూడా పడేయనండి. డ్రెస్సుల్లో మిగిలినవి అలా అన్నీ తీసి పెట్టింటాను. చూడండి, ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నది డ్రెస్సులు వేరే వాళ్ళకి టాప్ కుట్టి మిగిలిన పీసు వాళ్ళని అడిగాను, వద్దన్నారు. కాబట్టి ఆ పీస్ అనేది పడేయకుండా అలానే పెట్టి 17 ఇంచెస్ వెడల్పు 17 ఇంచెస్ పొడవు మీద ఇది కట్ చేస్తున్నాను క్లాత్. ఇందులో 2 దిండు కవర్లు అయినాయండి. 17 ఇంచెస్ కొలతతో 2 దిండు కవర్లు. అంటే ఇక్కడి వరకు కవరు కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు ఇది ఎందుకు వేస్తున్నాను, మార్కింగ్ ఎందుకు కటింగ్ చేస్తున్నాను, ఈ కవర్ ఎందుకు కుడుతున్నాను అంటే చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా, కటింగ్ అయినాక అన్నీ ఇలా బ్యాగ్లో వేసి పెట్టింటాను. ఇదండి, ఈ కటింగ్ పీసులు అన్నీ కూడా ఒక్కటి కూడా పడేయనండి, అన్నీ అలానే తీసి పెట్టింటాను. అదనేది కొంచెం ఎండకు వేసాను, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, కొంచెం మెత్తగా అనిపిస్తూ ఉంటాయి పీసులు, అందుకని ఎండకు వేసాను. అంతలోపు ఈ దిండు కవర్ అనేది కుడుతున్నాను. నాలుగు పక్కల కుట్టానండి. ఫస్ట్ అయితే 3 పక్కల కుట్టేసి ఒక పక్క కచ్చాగానే వదిలేస్తాను. పైన కుట్లు అయితే స్టాండర్డ్గా వేస్తాను, ఎందుకంటే అది వేసుకోవడంలో కుట్లు పైన అంటే పీసులు అన్నీ బయటకు వస్తుంటాయి కదా, అందు గురించి. కవర్లు అయితే రెడీ అయిపోయాయి. ఇది ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఎండలో వేసాను కదా, ఆ పీసులన్నీ కూడా ఇదిలిచ్చి పెద్ద పెద్ద పీసులు ఏమైనా ఉంటే చిన్న చిన్నగా కట్ చేసి ఈ కవర్లోకి వేసేస్తాను. వేసి దిండ్లు అయితే రెడీ చేస్తున్నానండి. ఇవి ఎందుకంటే 2-3 అడిగారు, ఎక్కువ వెడల్పుగా లేకుండా చిన్నగా మీడియం సైజులో దిండ్లు కుట్టిమని చెప్పి. ఆ పీసులు ఎందుకు పడేయాలని చెప్పి దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను. నేనైతే పడేయనండి, 99% పీసులు ఒక్కటి కూడా పడేయను. ఇలానే తీసిపెట్టి ఏదో రకంగా యూస్ చేస్తూ ఉంటాను. అయితే ఇవి ఆర్డర్ ఉన్నాయని కుడుతున్నాను. ఆర్డర్ లేకపోయినా పీసులు అనేది ఎక్కువ ఉంటే కుడతాను. అవి ఏం చేస్తానంటే అనాథాశ్రమం వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకనేది ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాను. అలా లేనప్పుడు ఇప్పుడు ఆర్డర్ ఉంది కాబట్టి ఇవి స్టిచ్చింగ్ అయితే చేసిస్తున్నాను కస్టమర్లకి. ఇవి చైర్ల మీద వేసుకొని కూర్చోవడానికి వస్తాయి, తలదిండుగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలనో అలా యూజ్ చేసుకోవచ్చు అండి. వేస్టేజ్ అంటూ చేయకుండా నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. ఎలా ఉందండి నా ఐడియా? ఓపిక ఉండాలే కానీ వేస్టేజ్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.